తొలి ఉద్యమకారుడు. ఆ వ్యక్తి తెలియని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరంటే అజ్మేరా సీతారాం నాయక్. తెలియని వ్యక్తి లేడు. ఒక్కసారిగా బీజేపీ పార్టీ నుంచి అతనికి ఎంతో ప్రేమగా నరేంద్ర మోడీ గారు ఒక్కసారిగా అతనికి మా యొక్క మహబూబాద్ పార్లమెంట్ నుంచి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ మనతో ఉన్నారు. సార్, ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తారు? నేను మీరే అంటున్నారు తెలంగాణలో ఉద్యమకారుని, తెలంగాణ తేవడంలో నా భాగస్వాములు ఉంది. నాకు ఒకసారి మహబూబాద్ ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని బ్రహ్మాండంగా నేను అభివృద్ధిలో మలిచిపెట్టాను. ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ఇన్ రిటర్న్లో ఉన్నాయి. కనుక నేను తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని నేను భావిస్తూ ఉన్నా. 7 నియోజకవర్గాల్లో దాదాపుగా 20 నుంచి 22 లక్షల ఓటర్లు. చాలామందికి సీతారాం నాయక్ అంటే అందరికీ తెలుసు. వాళ్ళు ఓట్ల రూపంలో మీకు వస్తాయా? నాకంటే మోడీ గారి దేశాన్ని ఒక ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రథమ స్థాయికి తీసుకోబోతున్నారు. ప్రపంచ దేశాలు ఈ దేశ గౌరవాన్ని పెంచుతున్నారు. కనుక మోడీ గారు అంటేనే దేశం అంటేనే మోడీ గారు అనేటువంటి దిశలో ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కనుక తప్పకుండా మోడీ గారి చేస్తున్న పనితనం, నేను చేసినటువంటి అభివృద్ధి ఏది ఉందో చూసి తప్పకుండా నాకు ఓట్లు ఇస్తారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి పనులు చేశారు సార్? అది 1-2 అంటే ఏమో నేను ఒక లిస్ట్ ఇస్తాను మీకు. మేడారం సమ్మక్క సార్లక పేరుతో యూనివర్సిటీ తీసుకొచ్చాం, గిరిజన విశ్వవిద్యాలయం. దాంతోపాటు రామప్పకు ఎన్నో సంవత్సరాల నుంచి వారసత్వ సంపద గుర్తించలేదు, దాన్ని తీసుకురావడం జరిగింది. మీకు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మహబూబాద్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం తీసుకొచ్చాను. 245 కిలోమీటర్ల నేషనల్ హైవే రావడానికి కారణమయ్యాను నేను. ఒక కోల్హాపూర్ ఎక్స్ప్రెస్ తెచ్చాను. 9 ఏకలవ్య స్కూల్స్ తీసుకొచ్చాను. 7 సబ్ పోస్ట్ ఆఫీసులు, ఇవి చాలా ఉన్నాయి. నేను ఈ పనులు చేస్తారు కనుకనే ప్రజలు నాలాంటి వాళ్ళు 40 సార్లు పార్లమెంట్లో మాట్లాడగలిగిన, 140 క్వశ్చన్లు వేసిన, మరి నాకంటే ఇంకా ఎక్కువైనా ప్రతిభ ఉన్నదండి. ప్రజలు ఆలోచిస్తే నేనేం చేయలేదు, లేకుంటే నాకే ఇస్తారనే నమ్మకం ఉంది. టీఆర్ఎస్ నుంచి ఇటు మాజీ మన ఎంపీ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. మీకు కూడా చాలా మీరు దగ్గర ఉండే ఎంపీ సీట్ ఇప్పించినారు, ప్రజలు కూడా తెలుసు. ఆ వారే మీకు పోటీకి వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నాకేమనిపిస్తుంది, ఆమె పోటీకి వస్తే అది పార్టీ అధిష్టానం ఆలోచించి ఇచ్చింది. దాన్ని నేను బాధ్యునే కాదు కదా, అది పార్టీ ఇష్టం. అది పార్టీ నన్ను గుర్తించలేదు. నేను పనిచేసినా పార్టీ నన్ను గుర్తించలేదు. నేను పార్టీకే మోసం చేయలేదు, పార్టీ నన్ను మోసం చేసి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న నేను సేవ చేసే అవకాశం ఇవ్వలేదు కదా. నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఎన్ని రోజులు కూర్చోవాలి? ఇట్లా ఒకటి చెప్పుకోవాలంటే గిరిజన నుంచి ఎంపీగా మీరే అని చెప్పుకోవచ్చా సార్? ఫస్ట్ స్టార్టింగ్లో తెలంగాణ ఉద్యమం రాకముందు ఇప్పటికి కూడా నాకు వేస్తాను, నేనే గెలుస్తాను. ఎందుకంటే నా వాయిస్ అట్లా ఉంది, పనులు అట్లా ఉన్నాయి. కనుక ప్రజలు నన్నే ఆదరిస్తారు. నన్ను ఆదరిస్తారంటే మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని నన్ను గెలిపించుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు పోటీ కాంగ్రెసా ఇటు బీఆర్ఎస్? ఇక పోటీ అన్నప్పుడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కనుక పోటీ కాంగ్రెస్ నుంచే ఉంటుంది మనకు. బీఆర్ఎస్ లేదంటారా? ఇక బీఆర్ఎస్ ఎక్కడిది? బీఆర్ఎస్ వాళ్ళ పరేషాన్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇక అది నాకు వాళ్ళైతే పోటీ కాదు, బీఆర్ఎస్ అయితే పోటీ లేదు. ఇది పరిస్థితి. ఇక్కడ బీజేపీ నుంచి అయితే సీతారాం నాయక్ ఒకటే చెప్తున్నారు, గతం నుంచి నేను చూసుకుంటా ఉంటే గతంలో నేను దాదాపుగా సేవకి అంకితమయ్యాను. నేను సేవ చేసుకుంటే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా బీజేపీ నుంచి నాకు పార్లమెంట్ టికెట్ ఎట్లా ఇచ్చారో అలాగే నేను తీసుకెళ్లి మోడీ గారికి నేను ఒక గిఫ్ట్గా ఇస్తానని మాత్రం చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ నుంచి.